ఆ 1,00,000 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఆ విధంగా అంటే అడ్వర్టైజింగ్ అంటారు కదా, అడ్వర్టైజింగ్ స్కిల్ ఇది మాత్రమే నేర్చుకుంటు కేటీఆర్. ఆయన ఇంకా వేరేది ఏం రాదు. ఆయనకి ఏమొచ్చబ్బా అంటే బొచ్చేం రాదు. నేను చూసిన ఓకే ఏమని ఉంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పి కూర్చుంటాడు, అందులో ఏముండదు. మళ్ళా ఎందుకన్నా ఫారెన్లో వెళ్ళి నేను డిగ్రీలు చేసినా, నేను అనర్గల్గా మాట్లాడతా, సమస్యలన్నీ నాకు తెలుసు అని చెప్పి బాగా మాట్లాడతాడు కదా ఇంగ్లీష్లో. ఫారెన్ గురించి మాట్లాడినావు, నా డిపార్ట్మెంట్కే చెప్తా, నా డిపార్ట్మెంట్ సంబంధించే చెప్తా. 500 మంది విద్యార్థులను ఫారెన్ పంపించాలి. అవును, అంబేద్కర్ విద్యానిధి ఓవర్సీస్ పథకం అంటారు దాన్ని. అవును. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దళితులు ఏం చేసింది తెలుసా, పథకంలో ఉన్న 500 మంది డివైడ్ అవుతారంట. ఆంధ్రాకి 220 అంట, ఆంధ్రాకి 280 అంట, మనకు 220 అంట. ఎక్కడన్నా కానీ బెనిఫిషరీస్ని డివైడ్ చేస్తారా అండి? ఓకే, నేను నోరెలా పెట్టినా, అరే బెనిఫిషరీస్ ఎట్లా డివైడ్ అవుతారబ్బా? సరే, దాని తర్వాత 2018లో ఒక జియో వచ్చింది. 4% ఉన్న మా మైనారిటీలకు 500 మంది, ఓకే, 16% ఉన్న దళితులకు 220 మంది. ఏంది ఇది అని అడిగిన. కేసీఆర్కి ఇష్టం లేదు దళితులను అమెరికాకు పంపించడం. దళితులు అమెరికాకు పోతారు అబ్బాయి, దళితులు అంటే కాళ్ళలో చెప్పులు వాళ్ళు ఇక్కడనే ఉండాలన్నాడంట. దళితులకు కేసీఆర్ అంటే ఇష్టం లేదే హైదరాబాద్ నగరంలో అంత పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టపరుస్తారా, లేదంటే దళిత బంధు ఇస్తాడా, దళితులకు పెద్దపీట ఇస్తాడా అన్న మరీ. ఓకే, నీకు ఒకటి చెప్తా, చెప్పండి. మనం ఊర్లలో కూడా అంబేద్కర్ స్టాచ్యూలు పెట్టుకుంటాం. అవును, పెట్టుకుంటే నీకు తోచినంత నువ్వు, నాకు తోచినంత నేను ఇస్తాం. అవును. ఈ అంబేద్కర్ స్టాచ్యూకు ఆయన జేబులో నుంచి ₹1 ఇవ్వలే, ప్రభుత్వ ఖర్చుతోనే కట్టిరు. అవును, ఆయన జేబు నుంచి ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయినా కూడా ఇప్పుడు ఏమైనా ఆయన జేబు నుంచి ఇస్తలేడు కదా ప్రభుత్వ పథకాలు అన్నాడు. ప్రజల దగ్గర నుంచి వచ్చిన దాన్ని ఆయన కట్టిరు అని చెప్తారు. ఏంది ఆయన ఆధ్వర్యంలో కట్టి ఇప్పుడు మీరు ఉన్నారన్న ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేది రేవంత్ రెడ్డి గారు హయాంలో కట్టినామని చెప్తారా? అంటే స్టాచ్యూ కట్టగానే ఆయన దళితులకు దేవుడు అయిపోయింది అయింది. ఓకే, అంటే దళితులను అమెరికా పంపియనీకే 280 సీట్లు కట్టు పెడతాడు. పాయింట్ 1, మా వాళ్ళకి 2018 నుంచి సబ్సిడీలు రాలే, కొత్త లోన్లు రాలే. ఎస్సీ కార్పొరేషన్, మా ఎస్సీ కార్పొరేషన్లా ఇంతవరకు 2018 నుంచి ఇంతవరకు లోన్లు లేవు. తెలుసా మీకు? మా గారికి పాపం పేపర్లు పట్టుకొని వస్తారు, అన్న ఇగో అప్పుడు శాంక్షన్ అయిందన్న ఇంతవరకు రాలేదని. ఏం చేసింది నా దొర కాబట్టి, దొర కాబట్టి దళితుడు అంటే చిన్న చూపు. ఇప్పటికీ కూడా వాళ్ళని ముందటేసే ఆయన రాజకీయం చేద్దామని చూస్తున్నాడు, రెచ్చగొడదామని చూస్తున్నాడు. ఈ దరిద్రులు ఏం చేస్తారో నాకు తెలుసు. ఈ దొరలు ఎప్పుడు కూడా అట్టడుగున్న పేద వర్గాలని రెచ్చగొట్టి. దళితులు అంటే కేసీఆర్ గారికి చిన్న చూపు ఉంటే ఇదే యూనివర్సిటీ నుంచి బాలక సుమన్ని ఎమ్మెల్యే ఎందుకు చేస్తాడు, ఎంపీ ఎందుకు చేస్తాడు, గాదర్ కిషోర్ని చేస్తారు? వీళ్ళందరినీ ఎట్లా తీసుకొస్తారు? లీడర్ వేరే, వాళ్ళ ఎమ్మెల్యే అయితే జీతగాళ్ళు, మీరు ఎమ్మెల్యేలు అయి మీరు కార్పొరేషన్లు అయితే మీరు లీడర్లు. ఇది ఎక్కడ న్యాయం ప్రీతమన్నా? మేము బరాబర్ లీడర్లం బాయ్ సాబ్. వాళ్ళు కాదంట, బరాబర్ లీడర్లు వాళ్ళు కాదా? వాళ్ళు కూడా ఈ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నా కూడా, ప్రజలు ఓట్లు వేస్తేనే అధికారం. ఈ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నా కూడా మా ముఖ్యమంత్రి మనం తప్పు డెసిషన్స్ తీసుకున్నా మేము ఊకోము, మేము ప్రశ్నిస్తాం. అరే మా దమ్మేంది మేము చెప్పాలా? 2009 నుంచి 2014 దాకా ప్రభుత్వంలో ఉంది మేమే కదా. మా ఎమ్మెల్యేలను అడ్డుకున్నాం తెలంగాణ కావాలని, మా ముఖ్యమంత్రిని అడ్డుకున్నాం మేము తెలంగాణ కావాలని. అది మా దమ్ము ధైర్యం. 10 సంవత్సరాలలో మీ ముఖ్యమంత్రిని ఏమన్నా మా వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు అని అడిగే దమ్ముందా వీళ్ళకి? ఉండకపోవచ్చు. మాకు 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నావన్నా ఎందుకు ఇవ్వలేదని అడిగే దమ్ముండేనా వీళ్ళకి? గజ 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 వణుకు, అబ్బో కేసీఆర్ అక్కడి నుంచి వస్తున్నట్టు ఇక్కడ ప్యాంటల్లో ఇట్లా నడవాలి, త్వరని పోయి కాళ్ళు మొక్కాలే. జీత కాదు, మేము లీడర్లం, మేము అడుగుతాం, బరాబర్ అడుగుతాం, ప్రశ్నిస్తాం, తిరగబడతాం. అన్నాడు మా ముఖ్యమంత్రి మేము తిరగబడ్డామే. ఈ లేదే 10 సంవత్సరాలల్లో ఏం అడగలేకపోయారు. అరే కనీసం లాకప్ డెత్తులు జరుగుతున్నాయి, అడ్డగోలుగా తిడుతున్నారు, కొడుతున్నారు. మా దళితుల భూములను, ఇంద్రం ఇచ్చిన భూములు అవి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, రాసిపెట్టుకో. దాన్ని ప్రకృతి వనాల పేరు మీద, రైతు వేదికల పేరు మీద, డంపింగ్ యార్డ్ల పేరు మీద అడ్డగోలుగా గుంజుకున్నారా లేదా? మరి ఇదే బల్కా సుమను, ఇదే గాదర కిషోరు యూనివర్సిటీ నుంచి వచ్చిన నాయకులు ఏ ఒక్కరోజు ఎందుకు అడగలేదు అంటున్నా? జీతగాలు కాబట్టి అడగలే. లీడర్లు అయితే అడుగుతుండే, ఎస్ లీడర్లు అయితే అడుగుతుండే. లీడర్లు కాదు వీళ్ళు, కాళ్ళు మొక్కి ఎంగిలి మెతుకులు తినే బిచ్చగాళ్ళు. అందు గురించి అని వాళ్ళు అక్కడి నుండి పేరు.
ప్రజలు తరిమి కొడితే ఎట్లయిపోయింది పరిస్థితి, అడక్క తినే పరిస్థితి అయింది. అట్లనే అవుతారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు కదా, ఇది మీరు కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. శాశ్వతం కాదు, కానీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం నీ వర్గాల కన్నా నువ్వు ఏమైనా చేసుకో. ఎవరికి చేయాల్సిన అవసరం, నీ వర్గాల కన్నా నువ్వు చేసుకో. నీ వర్గాలకు అన్యాయం చేస్తే జాతి కాదు పూర్తి స్థాయిగా నిన్ను తుడిచిపెట్టే. చేయలేదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గురుకులాల సెక్రటరీలుగా పెట్టి వేలాది విద్యార్థులను ప్రయోజకుల్ని చేసి విదేశాలకు పంపింది ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? వారి హయాంలో ఇది జరగలేదా? ఏం జరిగింది అంటున్నారు మీరు? ఎన్ని గురుకులాలు బంద్ అయినాయి? ఓకే. ఆర్ఎస్ ప్రవీణ్ గారిని పూర్తి స్థాయిగా ఉపయోగించుకొని వారిని బీఎస్పీ పార్టీలకు పంపించి దళిత ఓట్లు చీల్చి బీఎస్పీ వాళ్ళే పంపించారంటారా? 100%. 100% అంటున్నా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని బీఎస్పీ పార్టీకి పంపించి బీఎస్పీకి అధ్యక్షుని చేసి ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ టార్గెట్ 5 నుంచి 10,000 దళిత ఓట్లు చీల్చేసి కేవలం దళిత ఉద్యమాల వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. దళితుల ఓట్లు ప్రతి నియోజకవర్గంలో 10,000 బీఎస్పీ చీల్స్తే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ బయటపడుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని రాజకీయంగా దింపిందే కేసీఆర్. గురుకులాలను బాగా చేసిండ్రు, ఒక పూర్ణాన్ని అక్కడికి పంపించిండ్రు, ఎవరెస్ట్ ఎక్కిచ్చిండ్రు, ఇవి చేసిండ్రు. ఈ హైప్ అంత ఇచ్చింది కూడా కేసీఆర్. ఓకే. స్వేరోస్ పుట్టుక కేసీఆర్, స్వేరోస్ కుట్ర కేటీఆర్. ఓకే. నాకు తెలుసు ఏం జరిగిందో. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా, ఇవన్నీ నిజాలేనంటారా? ఇవి నిజాలు కాదని పూజ చేయమని చెప్పండి. స్వేరోస్కి కేసీఆర్కి ఏం సంబంధం? అంటే ఓ ప్రభుత్వంలో ఓ సంస్థ ఏర్పాటు అయ్యేటప్పుడు బాయ్ సాబ్, ఒక సంస్థ ఏర్పాటు అయ్యేటప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది నాకు చెప్పండి. అంటే మీ ప్రభుత్వంలో పనిచేసే ఒక ఉద్యోగి ఒక సంస్థను ఏర్పాటు చేసుకుంటే, ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుంటే అంటే ప్రభుత్వం అంత కళ్ళు మూసుకొని ఉంటుందా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంత గుడ్డిగా ఉంటుందా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఒక కుట్ర. ఓకే. కేసీఆర్ కేటీఆర్ భాగం అయిపోయి ఓడిపోయారు. ఏం కావాలి? మళ్ళీ పుట్టుకుని ఉరికొచ్చి మళ్ళీ టీఆర్ఎస్ జాయిన్ అయ్యాడు. చూడండి. ఓకే. ఎందుకు ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టాలి? ఇప్పుడు నేను వయసు వచ్చినా కదా షాద్నగర్కి, నేను షాద్నగర్కి వయసు వచ్చిన నెక్స్ట్ రోజు ఎవరికాడు వీళ్ళే పంపించారు కేసీఆర్ కేటీఆర్. ఆ ప్రీతంగాడు మళ్ళా పోయాడు. ప్రభుత్వంలోకి అయితే రాలే కదా, ప్రతిపక్షంలోకి వెళ్ళి నేను ప్రశ్నిస్తున్నా, ప్రజల తరపున నిలబడ్డా అని అంటున్నారు. అరే ఆయన ప్రశ్నించేది ఏముందాడా? నేను పోయినా ఓ సిఐని ఓ ఎస్ఐని 6 కాన్స్టిట్యూషన్ సస్పెండ్ చేయించిన, నువ్వేం బీక్తుందిగా? నేను ఎత్తిపోయినా బొచ్చు లేదు, ఇంకోటి బొచ్చు కలిగి పోయినావు. ఏముందని నువ్వు పోయినావు? ఓకే. న్యాయం చేయకపోతే నువ్వు పో, నేను కాదన్నా. కేసీఆర్ కేటీఆర్ ఫోన్లు ప్రీతంగాడు పోయిండ్రు నాయన. ఆడు ప్రభుత్వమా ప్రతిపక్షమా? పోయిండు, ఆడ కూర్చుండు లొల్లి పెడుతున్నాడు. మనం ప్రతిపక్షం కదా, మనం పోవాలి కదా అనగానే ఈయన ఉరికిండు. పోయేలోపటే నేను రేవంత్ అన్నకు ఫోన్ చేసిన. రేవంత్ అన్నకి నేను అక్కడ పోయినప్పుడే రేవంత్ అన్నకు ఫోన్ చేసిన. రేవంత్ అన్న అమెరికాలో ఉన్నాడు అన్న 2 సార్లు ఫోన్ లేపలే, మళ్ళీ 3 సార్లు కొట్టిన. లేపిండు రేవంత్ అన్న. ఏమైంది ప్రీతం అన్న? ఎమర్జెన్సీ గిట్ల చేసిర్రు అన్న. ఓడాడు ఎక్కడ ఏంది అన్నాడు. ఇక ఫైర్ అయిపోయింది రేవంత్ అన్న. ఇట్లా జరిగిందన్న. ఇమ్మీడియట్గా ఆర్డర్లు ఇచ్చిండు, అమెరికా నుంచి ఆర్డర్ ఇచ్చిండు, సస్పెండ్ అయిపోయారు. ఓకే. సీఎం గారికి చెప్పిన కరెక్ట్ 20 నిమిషాల లోపల మొత్తం పోలీస్ వ్యవస్థ అలర్ట్ అయింది. నెక్స్ట్ రోజు పోయిండు. ఓకే. ప్రతిపక్షం అని చూపించుకోవాలి కదా ఏదో చేసినామని. ఎవరితో పోయాడు? మళ్ళా మీరు పోయిన నెక్స్ట్ రోజు మా సబితక్కతో పోయాడు. మరి మా సబితక్కకి మరియమ్మ చచ్చిపోతే ఆ రోజు ఆమె ప్రభుత్వంలో ఉండే ఒక్కరోజు అలా కుటుంబాన్ని పరామర్శించలే. ఒక్కరోజు ఆమె పరామర్శించలే. సిగ్గులపెట్ల పోయారు అర్థం కాదే. ఉరికిరు పోయి ఆమె దగ్గరికి పోయి కూర్చొని ఫోటోలు దిగి ఆడిపోతే ఏమని చెప్పింది తెలుసా ఆమె? మా ప్రీతమన్న వచ్చిండు, మా ప్రీతమన్న మమ్మల్ని చూసుకుంటారని చెప్పింది ఆమె. అంటే ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండానే మీరే ముందుగా మేము ఇవ్వం. కొంతమంది దరిద్రులు ఇటువంటి పనులు చేస్తే ప్రీతంగాడు ఇమ్మీడియట్గా ప్రభుత్వం నుండి కూడా యాక్షన్ తీసుకుంటాడు. అది మా కమిట్మెంట్ అంటున్నా నేను. అరే పవర్లోకి వచ్చినాం కదా, అరే నాకు 2-3 అన్నారు, అరే మనం ఇప్పుడు పవర్లో ఉన్నాం బైసా, మనం జాగ్రత్తగా చేయాలి. ఏంటి జాగ్రత్త చేసేది? ఓకే. మా వాళ్ళ మీద దాడి జరిగితే ఏం ఊకునేది లేదు పరిస్థితి. మా పేద ప్రజల జోలికి ఎవడొచ్చినా ఊకునే పరిస్థితే లేదు. ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రీతం గారి అంతిమ లక్ష్యం అయితే పేద వర్గాల ప్రజలకు అన్యాయం జరిగితే 108 లెక్క వెళ్ళిపోతాడు అనేది అయితే ఒకటి ఉందన్న. పేద వర్గాలు కాదు ఎవరికైనా ఆ పేరుని మీరు కాపాడుకుంటారా ఈ 5 ఏళ్లలో? కూడా ఆ బ్రాండ్ మారదు, అది బ్రాండ్. ప్రీతమన్న, ఇన్నేళ్ళ మీ రాజకీయ ప్రయాణంలో ఎన్నడన్నా అరే అవసరమా మనకి రాజకీయాలు, లేదంటే
అంటే ప్రభుత్వం పెట్టే ఒత్తిళ్లకు తట్టుకొని కావచ్చు, ఇతర సమస్యల వల్ల అవసరమా మనకి రాజకీయాలు, ఇతర వాళ్ళ కోసం మనం కొట్లాడడం, ఇబ్బందులు పడడం అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు కానీ ఒత్తిళ్లకు తలగ్గేటోడు ఎప్పుడు కూడా వెనకడిగేస్తాడు. ఒత్తిళ్లను ఎదుర్కొని ముందడికి పోయేటోడే ధైర్యవంతుడు. నేను ధైర్యవంతుడిని. 100 మందికి ధైర్యం ఇస్తా, సైన్యాన్ని తయారు చేస్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు. బోధిస్తా, సమీకరిస్తా, పోరాడతా, పోరాడి గెలుస్తా. గెలిచేటోడు నాయకుడు. గెలుస్తారా భవిష్యత్తులో ఎమ్మెల్యేగా? గెలుస్తా, ప్రీతం గారు 100 మందిని గెలిపిస్తా. ఎమ్మెల్యేగా ప్రీతం గారు భవిష్యత్తులో గెలవబోతున్నారా? 100% గెలుస్తా. ఎక్కడ సెకండ్ ఆలోచించకుండా ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు, ఎట్లన్నా? గెలుస్తా. అది నా కాన్ఫిడెన్స్ కాదు, నా గట్స్. అది ఈసారి వచ్చిన అడ్డంకులు లెక్కన భవిష్యత్తులో కూడా ఇంకేమైనా వస్తుండొచ్చు. మరి 100 అడ్డంకులు రాని గెలుస్తా. నమ్మకం ఉంది. అరే 100% గెలుస్తావు. నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మంచి సందేశం ఇవ్వాలి అని అంటే ఏం చెప్తారు ప్రీతం గారు? నా నియోజకవర్గ ప్రజలకు కాలుకు ములుగుచ్చుకున్న పండితం తీసేటోడు ప్రీతం గారు. దానికి కూడా వెనకాడ. ఓకే. నా నియోజకవర్గ ప్రజలు నన్ను నాయకుడిని తయారు చేసిండ్రు. నా నియోజకవర్గ ప్రజలు ఈరోజు నేనున్న పొజిషన్కి నా వెన్నెముకగా నిల్చున్నారు. వాళ్ళ పేర్లు చెప్పగానే ఎమోషనల్ అవుతున్నారు, మీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. మరి వాళ్ళు లేకపోతే నేను ఎక్కడున్నా? ఓకే. వాళ్ళు లేకపోతే నేను లేను కదా. ప్రీతం ఈరోజు ఇట్లా ఉన్నాడు అని అంటే వాళ్ళే కదా కారణము. నా ప్రమాణ స్వీకారానికి ప్రతి ఒక్క బూత్ నుంచి బండి పెట్టుకొచ్చుకోర్రు. ఫ్యాక్ట్, వాస్తవం. చాలా మంది వచ్చారు, చాలా పెద్ద ఎత్తున వచ్చిండ్రు అన్న. ప్రామిస్ చెప్తున్నానే, ఒక్కరికి బండి పెట్టలే నేను. ఓపెన్గా చెప్పాలంటే ఆ రోజు మిమ్మల్ని కలవడానికి మేము రావాలి, కానీ వస్తున్న లైవ్లో ఆ జనాలు, ఆ తాకిడి అదంతా చూసి ఈ టైంలో కలిస్తే కరెక్ట్గా మేము కలవలేమని చెప్పి టైం తీసుకున్నాం. ఆ రోజు నేను అంటున్నా కదా, ఏ ఒక్కరికి నేను బండికి రూపాయి ఇవ్వలేదు, కనీసం వాళ్ళకి వచ్చిన దారి ఖర్చులు ఇవ్వలేదు. మీరైతే చాలా అదృష్టవంతులు అన్న. ఇటువంటి కార్యకర్తలు, నాయకులు మీతోటి ఉన్నందుకు మీరైతే చాలా అదృష్టంగా భావించాలి. మరి మీరు ఎట్లా ఉన్నారో మనకు తెలియదు. 100% అదృష్టవంతుని. ఇంకా పోరాడుతా. నాకు ప్రజలు ఉన్నంత వరకు నా ఇంటికి కూడా ఎవడు వీకలేడు. ఎంతమంది నా మీద వ్యతిరేక పోరాటాలు చేసినా, నా మీద ఎటువంటి అపోహలు కల్పించినా, నన్ను ఎవడు అడ్డుకుందామని చూసినా అది వాళ్ళకే నష్టం. వాళ్ళు దోకున్న గుర్తులో వాళ్ళే పడతారు. ప్రీతం గారు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు అనే ఒక పదం వినగానే మీరు ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు? ఏంటి మీకున్న బాండింగ్ ఎఫెక్షన్? అంటే స్థానికేతరులు అని చెప్పి కొంతమంది నన్ను దూరం చేద్దామని ప్రయత్నం చేసినా వాళ్ళు నా గుండెలలో ఉంటారు. ఓకే. 100% నా గుండెలలో ఉంటారు. ఆనాడు దామోదర్ రెడ్డి గారు నియోజకవర్గాన్ని కాపాడిండ్రు. అవును. ఈరోజు ప్రీతం గారు ఉన్నాడు, కాపాడుతాడు. ఓకే. 100% కాపాడుతాడు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా 100% నేను ఉంటా. ఎవరున్నా లేకపోయినా నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం ఎప్పటికీ మీ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయా? 100% తెరిచి ఉంటాయి. 365 days 24 hours. రైట్ ప్రీతం అన్న, చివరగా ఇన్నేళ్ల మీ రాజకీయ ప్రయాణంలో ఈ రోజు రేపట్లో ఉన్న రాజకీయ పరిస్థితులను చూస్తే ఒక కార్పొరేటర్గా ఉన్న వ్యక్తుల్లో అనేకమైన సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో వ్యక్తిగత వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. అది మీకు ఎట్లా సాధ్యమైందన్న? దానికి ఉన్న డెఫినేషన్ ఏంది? నా బలం నాతో ఉండే నా కార్యకర్తలే. ఓకే.